నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల జిల్లా ఐజాగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల కౌంటర్లను అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలతో తమ విధులలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా జూన్ 4న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థుల లెక్కింపు కొరకై మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి పదోన్నతులను కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కార్యకర్త సమావేశంలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. గత అక్టోబర్లో 774 మల్టీ జోన్లు పోస్టులు పదోన్నతులు పొంది ఆగిపోయాయని వాటిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు విద్యాధికారి పోస్టులు నియమించాలన్నారు. ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీలను వీవీలతో భర్తీ చేయాలని కోరారు. విలేకరు మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ కార్యకర్తల సమావేశం ఉన్న సందర్భంగా ఆసిఫాబాద్ రావటం జరిగింది. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని జంగయ్య, మా ప్రధాన కార్యదర్శి చామ రవి, మా రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి గారు, అట్లాగే ఈ జిల్లా నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ బాగుపడే బదులుగా గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతూ క్రమంగా దిగజారుతూ వచ్చిందని వాస్తవం. ఇవ్వాలి, ఇస్తే తప్ప ఇవన్నీ కూడా త్వరగా చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో పాఠశాలలన్నీ బాగుపడే పరిస్థితి ఉంది. లేకపోతే అలాంటి అవకాశం లేదు. ఇంకా ఇంతకుముందు అయినటువంటి బదిలీలు ఏవైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్స్ బదిలీలు అయినాయి. ఆ బదిలీలన్నీ కూడా ఇప్పుడు ఈ జోన్లో వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయాలనే డిమాండ్ కూడా మేము చేస్తున్నాం. గతంలో ప్రాతినిధ్యాలు కూడా చాలా చేసినాం, కానీ ఆ ప్రాతినిధ్యాలన్నీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం సెక్రటరీ గారు పట్టించుకోలేదు. ఎన్నికలు అయిన తర్వాత అయినా అంటే ఎన్నికల కోసం ఎగ్జామినేషన్స్ కోసం ఆపినామని చెప్పిండు అధికారులు. కానీ ఇప్పుడైనా కూడా వారిని అందరినీ రిలీవ్ చేసి వారి ప్లేస్లకు కోరుకున్నటువంటి బదిలీ అయినటువంటి ప్లేస్లకు పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు పాఠశాలలో ఉన్నటువంటి ఏవైతే ఇవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులు లేరు, పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ప్రతి స్కూల్లో నియమించాలనేది మొన్న సంఘాలతో సమావేశం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట చెప్పింది, అన్ని విద్యా సంస్థలకు విద్యుత్తు ఫ్రీగా ఇస్తామని చెప్పింది. కాబట్టి ఆ పాఠశాలలన్నీ కూడా విద్యుత్తును వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అట్లయితే తప్ప లేకుంటే వచ్చినటువంటి గ్రాంట్స్ అన్ని కూడా ఆ పాఠశాలలకు అంటే మళ్ళీ తిరిగి కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం, పాఠశాల విద్యారంగం బాగుపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రకంగా లేనట్టు కనబడుతుంది. కొత్త బళ్ళు తెలిపిస్తామంటుంది, కొత్త బళ్ళకు టీచర్లు ఇస్తామంటున్నాం, కానీ కొత్త బళ్ళ కన్నా ఇప్పుడు ఉన్న బళ్ళను బాగు చేస్తూ. మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గాండ్ల సంజీవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఎన్నుకున్నారు.
కమిటీ నూతన అధ్యక్షునిగా గాండ్ల సంజీవ్, కోశాధికారిగా బూర్ల రాజ్ కుమార్ను ఏకీగ్రీవంగా ఎన్నికన్నారు. కాగా ప్రధాన కార్యదర్శి పదవికి కడారి శ్రీధర్, తెల్ల విజయ్ కుమార్ పోటీపడగా రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కడారి శ్రీధర్కు 14 ఓట్లు రాగా తెల్ల విజయ్ కుమార్కు 12 ఓట్లు రావడంతో 2 ఓట్ల మెజార్టీతో కడారి శ్రీధర్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు టి రవిరాజ్, రేణికుంట్ల శ్రీనివాస్, కాసిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ నజీర్లు ప్రకటించారు. అనంతరం సభ్యులను, ఎన్నికల అధికారులను ఘనంగా శాలువలతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు నమస్కారం. ఈరోజు మందమరి క్లబ్ ఎలక్షన్స్ జరిపిన మన రేణుగుల సీనాన్నకు, రవిరాజ్ అన్నకు, నజీర్ బైకి చాలా ధన్యవాదాలు. ఎట్టకేలకు మందమరి ప్రెస్ క్లబ్ ఎన్నిక ఈరోజు జరిగింది. ఈ ఎన్నిక అనేది మనం ఏదో పోస్టులు ఆశించి అది చేసి ఏదో సలభాలకు కాదు. ఇది ఏంటంటే ఒక మార్పు గురించి మనం చేకొట్టి అందరి సమిష్టితో ఈ ఎలక్షన్ జరిగింది. ఇది అందరూ కలిసిమెలిసి అందరూ ఎలాంటి ప్రభావం లేకుండా చేయాలని అనుభవం. క్లబ్ సభ్యులు అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇండస్ట్రీల సంక్షేమానికి పోరాడతానని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో జనుము, జీలుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ వసంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనుము, జీలుగు విత్తనాలతో భూములు సారవంతంగా అవుతాయని తెలిపారు. రైతు జీలుగు విత్తనాలు విత్తినట్లయితే 45 రోజులకు పూత దశలో రావడం జరుగుతుందని, దాని వెంటనే భూమిలో కలిగేదున్నారని తెలిపారు. జీలుగు, జనుము విత్తనాలు కావలసిన రైతులు తమ భూమికి పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని DCMS కేంద్రానికి వెళ్లి విత్తనాలు తీసుకెళ్లాలని కోరారు. జగదేవ్పూర్ మండలంలో పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమం అనేది మొదలు చేయడం జరిగింది. ఈ వానాకాలానికి సంబంధించి వివిధ పంటల్లో ముందుగా ఈ పచ్చి రొట్టె పంట వేసుకొని అది పూత దశలో కనుక మనం భూమిలో కలిగినట్టయితే భూమి సారవంతం అవుతుంది. అట్లనే మనం వేసే ఎరువులు కూడా తగ్గించేందుకు వీలవుతుంది. అలాగే భూమిలో ఉన్న చౌడు ఇది కూడా చాలా వాటికి తగ్గిద్ది. కాబట్టి ప్రభుత్వం దీన్ని 60% సబ్సిడీ మీద సప్లై చేయడం జరుగుతూ ఉంది. మనకు వచ్చేసి జనుము 40 కిలోల సంచి 445 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే 1448, అలాగే జనుము వచ్చేసి జీలు వచ్చేసి మనకి 1116 రూపాయలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మనకి పత్తి, వరి కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. పత్తి వచ్చేసి ఇప్పటివరకు 27,000 ప్యాకెట్ల దాకా వచ్చినది. అలాగే వరి వచ్చేసి మనకి 450 క్వింటాల దాకా మార్కెట్లో పొజిషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వానాకాలంకి సంబంధించిన విత్తనాలన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి. అలాగే రైతులు ఒక విత్తనం మీద కాకుండా మనకి పత్తి తీసుకున్నట్టయితే దాంట్లో 5-6 వెరైటీస్ మంచి కంపెనీలు ఉంటాయి. అవన్నీ కూడా వాడుకోవాల్సిందిగా కోరటం అయింది. అంతేగాని ఒక పర్టికులర్ హైబ్రిడ్ అని చెప్పేసి దానికోసం కాకుండా ఉన్న 4-5 అదొకటి పెట్టుకున్నా కూడా మనం చేసే యాజమాన్య పద్ధతుల మీదే ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఒక్క వెరైటీతోనే మనం దిగుబడి అనేది సాధించలేం. కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మన మార్కెట్లో ఉన్న ఏ పత్తి రకమైనా కూడా పెట్టుకున్నట్టయితే మనకి దిగుబడిలో అంత తేడా రాదనేది తెలియజేస్తుంది. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ శ్రేణులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులు సాధించేంత వరకు బీజేపీ పార్టీ రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. వరికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ చెన్నూరు పట్టణ శాఖ అదేవిధంగా మండల శాఖ ఆధ్వర్యం లోపల
చెన్నూరు ఎంఆర్ఓ కార్యాలయం లోపల నిరసన కార్యక్రమం తెలియజేసి మరి వినతి పత్రం అందజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతూ ఉన్నది. మరి ఎన్నికల సమయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు ఏ సభ లోపల సమావేశం లోపల ఉన్నా వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి నిక్కచ్చిగా ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత రైతులందరినీ ప్రజలందరినీ కోరిండు 17 స్థానాల్లో గెలిస్తేనే మేము ఇచ్చిన హామీలు ప్రకటనని మరి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అసలు రంగు భయంగా బండారం బయట ఉన్నది. ఈ ధాన్యానికి ఇస్తానన్న వారికి మరి వరి ఏసంగి లోపల ఎవరన్నా వరి ధాన్యం కొనుగోలు అయిపోతాయి. అవి ఎవరు పండియరు. వాళ్ళు ఏసంగిలో కొనుగోలు పండించేదే దొడ్డు ధాన్యం. ఇవాళ రైతులను మోసం చేయడం మరి ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాలం లోపల రైతు మరి కోతలు చేసినారు, కుమ్మక్కలు చేసినారు అని మరి ఇవాళ మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు? రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఇవాళ కోట్లు వసూలు చేస్తా ఉన్నారు. రైతులతో కుమ్మక్కై కేవలం ఇవాళ రైస్ మిల్లర్లకు పిలిపించుకుంటాను. వడ్ల పోయిన తర్వాత నీ వడ్ల తేమ ఉన్నది, నువ్వు ఇన్ని ఇత్తనే కొంటాం అన్ని ఇత్తనే కొంటామని రైతులు కొనుగోలు సిద్ధాలు చేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించవలసిన నేను చెప్తా ఉన్నా. మరి అలా రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే మీరు కోతలు లేని కొనుగోలు చేయాలి. ఇంకెత్తిపోతా ఉన్నది మీ యొక్క లారీలు వస్తలేవు. మీరు చెప్తా ఉన్నారు కదా అంటే వర్షాలు కొట్టినాయి, లారీలు దొరుకుతలేవు. కల్లిబొల్లి మాటలు చేయడానికి కాదు మేము అడిగింది. మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చుండబెట్టింది కల్లిబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేయడానికి కాదు. మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు ప్రయత్నం చేసుడు కాదు, మీ దగ్గర దమ్ము ధైర్యం ఉన్నది, మీ దగ్గర అధికారం ఉన్నది. లారీలను ఎక్కడ పంపించి ఇమీడియట్ గా కొనుగోలు చేయండి. సాకులు చెప్పి ప్రచారం చేసుడు కాదు. ఇప్పటికైనా మీ మంత్రులు ఏమంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు? ఓన్లీ సన్నవాట్లే వాళ్ళకే మేము వచ్చే సీజన్ నుంచి ఇస్తామంటారు. మీరేమని చెప్పినారు? వచ్చే నెల నుంచి మేము ఇస్తామని చెప్తారు. మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రగతి భవన్ అప్పచెప్పిన బట్టి విక్రమార్క గారు ఏమంటారు? దొడ్డు బియ్యము గాడిదలు తింటానే గొడ్లు తింటానే అని చెప్పి మాట్లాడతారు. అంటే మరి రేషన్ షాప్లలో ఏమి ఇస్తాను? దొడ్డు బియ్యం ఇస్తారా, సన్న బియ్యం ఇస్తానరా? అంటే దొడ్డు బియ్యం గాడిదలు తింటాయి గొడ్లు తింటాయి అని చెప్పి మీరు గొడ్లు తినడానికి ఇస్తానరా? ఏం సిగ్గుమానం ఉన్నదా? అంటే దొడ్డు బియ్యం తినేటోళ్ళు గొడ్లతోని గాడిదలతో సమానమా? వెంటనే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? లారీలు దొరుకుతాయట. అయ్యా నాయన, చెన్నూరులో 150 డీసీఎంలు ఉన్నాయి. మీకు కావాలంటే ఎప్పుడు డీజిల్ పోపించుకొని మా డీసీఎం ఓనర్లు రైతుల కోసం వాళ్ళొచ్చి మీకోసం లారీలు ఇస్తారు అక్కడ. కాగా దండపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వరికి బోనస్ కోసం నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వరికి 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూస్తుందన్నారు. రైతులకు వరికి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మహిళా విభాగం కార్యదర్శి అంతునూరి వినోద మాట్లాడుతూ అంబలి కార్యక్రమం ఆరోగ్య ప్రధానని, మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఉపయోగిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గజ్వేల్ పట్టణానికి దూర ప్రాంతాల నుండి వివిధ కార్యక్రమాలను నిమిత్తం గజ్వేల్ పట్టణానికి రావటం జరుగుతుందని, వారి దాహార్తిని తీర్చే విధంగా బుధవారం నాడు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈరోజు ఆర్యవైశ్య మహిళా విభాగ ఆధ్వర్యంలో వాసవి మాత కృపతో మేమందరం కూడా అంబలి పంపిణీ చేయడం జరుగుతుంది. అంబలి పంపిణీ ఆరోగ్యానికి మంచిదని
ఎవరు త్రాగినా ఈ ఎండాకాలంలో చల్లదనం ఉంటుందని ఈరోజు బుధవారము ఈ గజ్వెల్ పట్టణానికి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు. అందరికీ ఈ రకంగా ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నాము మహిళా విభాగం తరఫున. మరి మహిళలందరూ కూడా దీనికి చక్కగా సహకరిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ. మన హృదయంలో కానీ మన కడుపులో కానీ పరమాత్మ నిండితమై ఉంటాడు. మరి మన కడుపులో జఠరాగ్ని రూపంలో పరమాత్మే ఉంటాడు. మరి ఎవరికి భక్తితో ప్రేమతో ఈ యొక్క అంబలిని సమర్పించినా భగవంతుడికి సమర్పించినట్టే. ఇచ్చేవాడు భగవంతుడే, తీసుకునేవాడు భగవంతుడే, అంబలి రూపంలో ఉన్నది కూడా భగవంతుడే అని జ్ఞానపూరితంగా కనుక చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా మా మహిళా మనులందరూ చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈ సేవా కార్యక్రమాలను మేము అద్భుతంగా అందరి సహకారంతో చక్కగా చేసుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. నేటి సిటీఎస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీఎస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.